అక్కడ క్రియేట్ కాని దానికి కూడా నువ్వు దాన్ని క్రియేట్ చేయాలంటే దేవుని యొక్క మాటలు నువ్వు ఉచ్చరించినట్లయితే పవర్ఫుల్ మిరకల్స్ జరుగుతాయి. యేసు నామంలో నేను నిన్ను బ్లెస్ చేస్తున్నా అంటే రిలీజ్ అయింది, పవర్ రిలీజ్ అయింది. యేసు నామంలో నిన్ను హీల్ చేస్తున్నా అంటే ఆ పవర్ రిలీజ్ అయిపోయింది. మనకు కనబడదు కానీ ఆ పవర్ అనేది రిలీజ్ అయింది, ఆ బాడీ మీద యాక్టివేట్ కూడా అవుతూ వస్తుంది. సో దేవుని యొక్క స్పిరిట్ పవర్ తోటి నువ్వు ఎప్పుడైతే అన్నోన్ టంగ్స్ అనేది నువ్వు బాగా మాట్లాడడం స్టార్ట్ చేస్తావో, నీ టంగ్ అనేది నువ్వు బెగ్గింగ్ లోనికి పోవు గాని నిలబడి నువ్వు ఆజ్ఞాపిస్తావు. దేవుని యొక్క అద్భుతం కోసం నువ్వు ఆజ్ఞాపిస్తావు. మరకల్స్ అనేవి అవి జరిగేటట్లు నువ్వు దాన్ని కమాండ్ చేస్తావు. పిల్లలారా, నీ లైఫ్ అనేది నీ చేతిలోనే ఉన్నది. నువ్వు బ్లెస్ అవ్వాలంటే అది నీ చేతిలోనే ఉన్నది. నువ్వు దాన్ని చేంజ్ చేసుకోవాలంటే అది నీ చేతిలోనే ఉన్నది. నీ చేతిలో ఉన్న బలమైన ఆయుధాన్ని నువ్వు సూపర్ న్యాచురల్ గా నువ్వు విసిరితే గ్రేట్ థింగ్స్ నీ జీవితంలో జరుగుతూ వస్తాయి. హెవెన్ నీ కోసం డౌన్ అయిపోతుంది. ఎందుకో తెలుసా? హెవెన్ దేనికి డౌన్ కాదు. యేసు నామంలో నువ్వు రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా అది డౌన్ అవుతుంది. ఎవరైతే దాన్ని ఓపెన్ చేస్తారో, ఆ నామంలో ఎవరైతే దాన్ని ఆజ్ఞాపిస్తారో ఖచ్చితంగా వాళ్ళ కోసం రిలీజ్ అవుతుంది, అన్లాక్ అవుతుంది. అంటే నీకు పీస్ ఉన్నాయి, నీకు దాన్ని అన్లాక్ చేసేటువంటి ఆ పవర్ ఉన్నది. నువ్వు ఇప్పుడు సింపుల్ గా దాన్ని జస్ట్ నువ్వు దాన్ని ఆపరేట్ చేయడమే. చేసినప్పుడు అద్భుతాలు నీకోసం క్రియేట్ అవుతాయి. నీ లోపల ఉన్నటువంటి ఆ స్పిరిట్ పవర్ తోటి టంగ్స్ లో నువ్వు బాగా కనుక నువ్వు ప్రేయర్ చేస్తే నీ పరిస్థితులను నువ్వే మార్చుకోవచ్చు. నీ సిచ్యుయేషన్స్ ని నువ్వే నీకు ఇష్టమైనట్లుగా నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క పవర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా హద్దులు లేకుండా ఇవ్వబడింది. ప్రతి ఒక్కరికి కూడా హద్దులు లేకుండా ఇవ్వబడింది. ఎవరు ఎంత వాడితే అంతగా వాళ్ళు వర్ధిల్లుతురు. ఎవరు ఎంత దాన్ని యూజ్ చేస్తే అంతగా దేవుడు వారి విషయంలో మరుగైన మర్మాలను, సీక్రెట్స్ ని, రెవల్యూషన్స్ ని అన్నిటినీ విడుదల బయలుపరుస్తాడు. నీకు ఇచ్చింది నీకు ఇచ్చింది దేవుడు ప్రశస్తమైన గిఫ్ట్ ఇచ్చాడు, విలువైనటువంటి గిఫ్ట్ నిచ్చాడు. నువ్వు దాన్ని డే అండ్ నైట్ దానికి పదులు పెడుతూరా. డే అండ్ నైట్ నువ్వు దానికి పదులు పెడుతూరా. నీకు అన్నిటికీ మూలము అదే. ప్రతి అద్భుతానికి మూలము అదే. నువ్వు ఎంత ఎక్కువ భాషలో మాట్లాడితే అంత ఎక్కువగా నువ్వు దేవుని యొక్క ఆత్మను మోసుకుని వెళ్ళేటువంటి పవర్ఫుల్ శక్తి గల వెపన్ లాగా నువ్వు మార్చబడతావు. అర్థమవుతుందా? అప్పుడు నీ రూమ్ లో ఉండే ఎక్కడో జరిగేదాన్ని నువ్వు ఆపివేయచ్చు. నీ రూమ్ లో ఉండే నీకు కావాల్సినటువంటి అద్భుతాన్ని నీ లైఫ్ లోనికి నువ్వు తీసుకొని రావచ్చు. నీ నోరు నొప్పు పుట్టేంతగా నువ్వు మాట్లాడుతూనే రా. నీ నోరు నొప్పి వచ్చేంతగా నువ్వు మనసులో మాట్లాడుతూనే రా. అర్థమవుతుందా? నీకు తెలియకుండానే మర్మాలనేవి బయటికి రిలీజ్ అవ్వడం ప్రారంభం అవుతాయి. సీక్రెట్స్ అనేవి దేవుడు తెలియజేయడం రిలీజ్ చేస్తాడు. నీకు నాకు రావట్లేదు అంటే నువ్వు టంగ్స్ లో మాట్లాడు. టంగ్స్ లో మాట్లాడుతూ వస్తే సింపుల్ అండి. సింపుల్ గా అన్నిటిని కూడా నువ్వు అన్లాక్ చేయొచ్చు. దేవుడు తన యొక్క ఫేవర్ నీ మీద విడుదల చేశాడు. అన్నిటినీ దేవుడు ఇచ్చిన తర్వాత యూజ్ చేసినప్పుడు అవన్నీ ఓపెన్ అవుతాయి. నువ్వు వాడే కొద్దీ అవన్నీ నీకు కనబడడం ప్రారంభిస్తాయి. నీ ఆత్మలో నువ్వు చూస్తావు, నీకు విజన్స్ వస్తాయి, నీకు డ్రీమ్స్ అనేవి నీకు అనుగ్రహించబడతాయి. ఫ్యూచర్ గురించినటువంటి డిక్లరేషన్స్ నువ్వు ముందుగానే చూసి వాటిని మాట్లాడడం ప్రారంభిస్తావు. నీ లైఫ్ అనేది ఎంత పవర్ఫుల్ గా నువ్వు డిజైన్ చేసుకోవాలో ఆ విధంగా నువ్వు దాన్ని మాట్లాడతావు. అది ఆ ట్రాక్ తప్ప మరి వేరే ట్రాక్ లోకి పోదు. ఆ ఆ రూట్ తప్ప మరి వేరే రూట్ లోకి పోదు. అందుకోసం దేవుడు వెలుగు కలుగును గాక అని దేవుడు మాట్లాడాడు. వెలుగు కలుగును గాక అని దేవుడు మాట్లాడిన ఆ మాట అనేది ఇప్పటి వరకు వెలుగుతూనే ఉన్నది. అర్థమవుతుందా? అంటే ఆయన మాటలు అనేవి అంత పవర్ఫుల్ గా క్రియను జరిగించాయి. అవే మాటలు దేవుడు నీ నోట్లో పెట్టాడు. నువ్వు యేసు నామంలో అని నువ్వు మాట్లాడిన ప్రతిది కూడా నీకోసం లైఫ్ ని ఇవ్వబోతుంది.
నీ కోసం అది లైఫ్ లాగా ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది. నీకు కావాల్సినటువంటి అద్భుతాన్ని అది నీ ముందుకు తీసుకొని వచ్చేటట్లు చేయబోతుంది. పిల్లలారా, బలమైనటువంటి మాట నేను చెప్తున్నా. దేవుడు నిన్ను ఆత్మ చేత అభిషేకించింది నువ్వు ఈ లోకాన్ని రూల్ చేయడానికి.